ఈరోజు నానార్థాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుందాం. నానార్థాలు అంటే ఒకే పదం సమయ సందర్భాలను బట్టి అనేక అర్థాలను ప్రతిపాదించవచ్చు. అంటే ఒక పదానికి సంబంధించి ఆ సమయ సందర్భాలు ఏవైతే ఉన్నాయో అనేక అర్థాలను మనకి ఇవ్వచ్చు. ఒక్క పదానికే అనేక అర్థాలు ఉంటే వాటిని మనం నానార్థాలు అని అంటాం. ఒకే పదానికి ఇలా విడివిడి అర్థాలు ఉండటం వల్లే కవులు ద్వర్ధి కావ్యాలు, త్రర్థి కావ్యాలు, చతుర్థి కావ్యాలు రాయగలిగారు. అంటే ఈ పదానికి సంబంధించి ఒక పద్యం రాసిన, ఒక వచనం రాసిన, ఏది రాసినా 2 అర్థాలు, 3 అర్థాలు, 4 అర్థాలు వచ్చేటువంటి సాహిత్యాన్ని రాయడం జరుగుతుంది. కాబట్టి నానార్థాలు ఈ విధంగా ఉపయోగపడ్డాయి. నానార్థాలు తెలిసి ఉంటే కవుల భాషా చమత్కారాలను ఆస్వాదించవచ్చు. కాబట్టి నానార్థాలు అనేది ఖచ్చితంగా తెలియడం వల్ల సులభమవుతుంది. మనకు ఈ నానార్థాలు 6వ తరగతి నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. 6వ తరగతి, 7వ తరగతి, 8, 9, 10 తరగతులకు సంబంధించి మనకు పుస్తకం చివరలో మనకు ఈ నానార్థాలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం తెలుసుకుందాం. ఈ నానార్థాల నుంచి కూడా టెట్ కానీ, టెట్ పేపర్ 1 అయినా, పేపర్ 2 అయినా, డిఎస్సి అయినా, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ ఏదైనా సరే ఒక బిట్ కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి నానార్థాలు. ఇక ఈ నానార్థాలకు సంబంధించి మనం తెలుసుకుందాం. అవ్వ అనేటువంటి నానార్థానికి సంబంధించి మనకు ఈ అర్థం ఏం సూచిస్తుందంటే, అవ్వ అంటే తల్లి అయినా, అమ్మమ్మ అయినా, నాయనమ్మ అయినా మనం అవ్వ అంటాం. కన్న తల్లిని కూడా అవ్వ అని పిలుస్తాం. అమ్మమ్మనైనా అవ్వ అంటాం, నాయనమ్మనైనా అవ్వ అని పిలవడం జరుగుతుంది. ఆశ, ఆశ అంటే కోరిక. దీన్ని మనం దిక్కు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఉత్తరం, ఉత్తరానికి సంబంధించినటువంటి నానార్థాలు ఏంటంటే, ఉత్తరం అంటే లేఖ, ఉత్తరం చేరిందా, ఉత్తరం వచ్చిందా అనేటువంటి పద వాక్యాలు తీసుకుంటే కనుక ఉత్తరం అంటే లేఖ అనేటువంటి అర్థం వస్తుంది. ఉత్తరం అంటే దిక్కుల్లో, ఈ దిక్కుల్లో ఉన్నటువంటి ఒక దిక్కు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఇక కథ, కథ అంటే కథ, గౌరీ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. కరం, కరం అంటే చేయి. దీన్ని మనం తొండం, ఏనుగుకు సంబంధించి మనం సంబోధిస్తాం, కరము అని అంటాం. దాన్ని తొండము. కరము అంటే కప్పము, కప్పం అంటే ట్యాక్స్, కప్పము అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత కిరణము అనేటువంటి అర్థం కూడా వస్తుంది, ప్రసరించేటువంటి కిరణంలో. ఈ విధంగా చేయి, తొండం, తర్వాత కప్పము, కిరణం అనేటువంటి అర్థాలు కరముకు సంబంధించి వస్తాయి. కపి, కపి అంటే వానరునికి సంబంధించినటువంటి, కపి సైన్యం అంటాం మనం, అది వానరానికి సంబంధించినటువంటి అర్థం వస్తుంది. సూర్యుడు వస్తుంది, ఏనుగు అనేటువంటి వస్తుంది, విష్ణు అనేటువంటి నానార్థం రావడం జరుగుతుంది. తర్వాత కర్కోటకం, కర్కోటకం అంటే, కర్కోటకం అనేది నాగజాతికి సంబంధించినటువంటి పదము. ఈ కర్కోటకం అనేది నాగుపాము. ఈ కర్కోటకం మళ్ళీ అంటే మారేడు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత విషభేదం అనేటువంటిది కూడా అర్థం వస్తుంది. తర్వాత కాలము, కాలము అంటే సమయం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత నలుపు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత చావు అనేటువంటి అర్థము కూడా వస్తుంది. ఇక తర్వాత కాపు, కాపు అంటే ఇక్కడ కాయలు కాయుట, కాపు కాసిందా అని అంటాం కదా, కాపు కాయడం అంటే కాయలు కాయడం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత కాపు అంటే మామూలుగా రైతుకు సంబంధించినటువంటి ఒక వర్గము, ఇది కాపు అంటారు. రక్షణ, కాపు కాయడం అంటే రక్షణగా ఉండడం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత కారు, కారు అంటే కాలం అనేటువంటిది. తర్వాత నలుపు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఇక తర్వాత కీడు అనేటువంటిది, కీడు అంటే అపకారం, ఆపద, అశుభం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత కులం, కులం అంటే వంశం, తెగ, శరీరం, ఇల్లు, ఊరు. ఈ విధంగా ఇన్ని అర్థాలు వస్తున్నాయి. ఒక కులానికే వంశము, తెగ, శరీరం, ఇల్లు, ఊరు అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. తర్వాత కొలువు,
కొలువు అంటే ఉద్యోగం, ఆస్థానము, సేవ అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. తర్వాత గుణము, స్వభావము, అల్లెత్రాడు అనేటువంటి అర్థాలు వస్తాయి. గోవు, గోవు అంటే ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. తర్వాత చిత్రం, చిత్రానికి సంబంధించి చిత్తరువు, బొట్టు, ఆశ్చర్యం అనేటువంటి నానార్థాలు రావడం జరుగుతుంది. ఇక ధర, ధర అంటే భూమి, ధర అనేటువంటిది భూమి. తర్వాత వెల అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దహనం అంటే కాల్చుట. తర్వాత జీడి అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దిక్కు, దిక్కు అంటే దిశ, నీవే నాకు దిక్కు అంటే శరణం అనేటువంటి దానికి సంబంధించి వస్తుంది. దిక్కు అంటే దారి అనేటువంటి దానికి కూడా అర్థం వస్తుంది. తర్వాత నిజం, నిజం అంటే సత్యము, విధము అనేటువంటి అర్థం కూడా వస్తుంది. నిగ్గు, ఉత్కృష్ట కాంతి కిరణం, సారం, ఈ 3 అర్థాలు వస్తాయి. పాలు, పాలకు అర్థం ఏంటి వస్తుందంటే క్షీరము, ఒక పాలు అంటే ఒక భాగం అనేటువంటి అర్థం వస్తుంది. ప్రాణం, ప్రాణం అనేదానికి ఉసురు, గాలి, బలిమి అనేటువంటి అర్థాలు రావడం జరుగుతుంది. ఇక మతం, అభిప్రాయం, సమ్మతి, శాస్త్రం అనేటువంటి అర్థాలు వస్తున్నాయి. ఇక రాజు అనేటువంటి పదం తీసుకుంటే చంద్రుడు, భూపాలుడు అనేటువంటి అర్థము వస్తుంది. రీతి, రీతి అంటే విధము, మేర, ఇత్తడి అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత వర్ణము, వర్ణము అంటే అక్షరం, రంగు, ఆకారం, జాతి అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత వర్షము, వర్షము అంటే వాన అనేటువంటి మొదటి అర్థం వస్తుంది. తర్వాత సంవత్సరం అనేటువంటి వస్తుంది. తర్వాత మబ్బులు అనేటువంటి అర్థం వస్తుంది. సాధువు అంటే సజ్జనుడు అనేటువంటి అర్థం వస్తుంది. ముని అనేటువంటి అర్థం కూడా వస్తుంది. సిరి అంటే సంపద, లక్ష్మీదేవత అనేటువంటి అర్థం వస్తుంది. సీమ, దేశం, వరిమడి, గుర్తు, ఇంకా ప్రాంతం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. తర్వాత హంస, శ్రేష్టమైనటువంటిది, ఒక పక్షి, పరమాత్మకు సంబంధించినటువంటి ఇవి నానార్థాలు. ఇది 6వ తరగతికి సంబంధించినటువంటి నానార్థాలు. తర్వాత 7వ తరగతికి సంబంధించినటువంటి నానార్థాలు కనుక మనం చూస్తే అంగడి అనేటువంటి అర్థం ఉంది. నానార్థం అంగడి, అంగడి అంటే సంత, మామూలుగా సంత అంటాం. మడిగే అని కూడా అంటారు. మన తెలంగాణ యాసలో మడిగే అని సంత అనేటువంటి నానార్థాలు ఉన్నాయి అంగడికి. కంఠీరవం, ఈ కంఠీరవం అనేటువంటిది ఇంతకుముందు మనకు డిఎస్సి టెట్లో రావడం జరిగింది. కంఠీరవం అంటే మదగజం, పావురం, సింహం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత కులం, కులం అంటే ఇంతకుముందు వచ్చింది మనకు వంశం, జాతి, శరీరం, తర్వాత ఊరు, ఇల్లు, నేతి పొట్ల, తర్వాత దేశం, పిల్లి అనేటువంటి సమానార్థక పదాలు మనకు రావడం జరుగుతుంది. తర్వాత కేసరి, కేసరి అంటే సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, హనుమంతుని తండ్రి, మాదీఫలం, పున్నాగం అనేటువంటి అర్థాలు రావడం జరుగుతుంది. ఇక చైతన్యం అనేటువంటి అర్థం తీసుకుంటే జ్ఞానం, జీవం. చైతన్యం అంటే బ్రతికుండడం, ఈ చైతన్యం అంటే తెలివితేటలు, జ్ఞానానికి సంబంధించినటువంటి అర్థాలు రావడం జరుగుతుంది. తగవు, తగవు అంటే పోట్లాట, జగడం అనేటువంటి అర్థం వస్తుంది. జగడము, వ్యాజ్యము, పద్ధతి, తర్వాత మేలు, తర్వాత యుక్తం, న్యాయం, తీర్పు అనేటువంటి పదాలు రావడం జరుగుతుంది. తర్వాత ధనం, విత్తం, ఆస్తి, ఆవుల మంద, ధనియం, ధనిష్టా నక్షత్రం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత ద్విజుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు. ద్విజుడు అంటే ఉపనయనం అయినటువంటి వారు. ద్విజుడు అంటే 2వ పుట్టుక కలిగినటువంటి వాడు, అంటే మళ్ళీ పుట్టడం. ఎవరైతే ఉపనయనం చేసుకుంటారో, గాయత్రిని ధరిస్తారో వారిని ద్విజుడు అని పిలవడం జరుగుతుంది. ఈ గాయత్రిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వేసుకుంటారు.
కాబట్టి వారిని ద్విజులు అంటారు. ద్విజుడు అంటే రెండవ పుట్టుక అనేటువంటి అర్థం. తర్వాత నేర్పు, అభ్యసించు, సామర్థ్యం, విజ్ఞానం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత పద్మం అంటే కమలం, పాము, ఒక నిధి, సంఖ్యా విశేషానికి సంబంధించి. మనకు సంఖ్యల్లో 1, 10, 100, 1000 ఇట్లా ఉంటాయి కదా, దాంట్లో పద్మం అనేటువంటి సంఖ్యా విశేషం అనేది కూడా ఉంటుంది. తర్వాత ప్రతిష్ట, ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత పశువు, పశువుకు సంబంధించి తీసుకుంటే గొర్రె, బలికి ఇచ్చు మృగం, మేడి చెట్టు, ప్రమద ఘనం. తర్వాత పాదము, పద్యపాదము, కాలి అడుగు భాగము, కిరణము, పాతిక భాగము, వేరు. ఇవన్నీ అర్థాలు కూడా వస్తాయి. పద్యపాదంలో అంటే పద్యంలో ఉన్నటువంటి ఆ పాదాల్లో ఒక పాదం అని. కాలి అడుగు భాగాన్ని కూడా మనం పాదమే అంటాం. కిరణాన్ని కూడా పాదము అంటాం. పాతిక భాగాన్ని కూడా ఒక పాదము అంటాం. వేరును కూడా మనం పాదము అని పిలుస్తాం. తర్వాత బలి, బలి చక్రవర్తిని బలి అంటాం. తర్వాత గంధకము, చర్మపు ముడతలు, దున్నపోతు, బలవంతుడు, అర్పణం, పన్ను, వీటన్నిటిని కూడా బలి అని అనడం జరుగుతుంది. తర్వాత నివేదన చేసే వాటిని కూడా మనం బలి అని చెప్పవచ్చు. తర్వాత భంగము, భంగము అంటే ఆటంకము, అలా అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత వాలం, వాలం అంటే తోక, తల వెంట్రుక, కత్తి, పులి అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత వెరవు, ఉపాయం, విధం, వశం అనేటువంటి అర్థము. తర్వాత వ్యవసాయం, కృషి, పరిశ్రమ, ప్రయత్నం, పాటుపడుట, నిశ్చల బుద్ధి. వ్యవసాయం అంటే అసలు అర్థం కృషి అన్నట్టు. వ్యవసాయం అంటే కృషి అని అర్థం. అవన్నీ కూడా నానార్థాలుగా వచ్చాయి. తర్వాత శాఖ, శాఖ అంటే కొమ్మ లేక ఒక వేద భాగము అనేటువంటి నానార్థాలు వస్తాయి. తర్వాత శ్రీ, శ్రీ అంటే సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం, ఒక రాగము, విషము, సంపద. ఇన్ని అర్థాలు కూడా శ్రీ అనేటువంటి అక్షరానికి వస్తాయి. తర్వాత హాస్యం, హాస్యం అంటే నవ్వు, పరిహాసానికి సంబంధించినటువంటి నానార్థాలు ఉన్నాయి. ఇక తర్వాత 8వ తరగతికి సంబంధించినటువంటి నానార్థాలను మనం చూద్దాం. దీంట్లో అరిష్టం అనేది ఉంది. అరిష్టం అంటే కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు అనేటువంటి అర్థాలు వస్తాయి. అర్థం, అర్థం అంటే శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు అనేటువంటి అర్థాలు. ఇక కాలానికి సంబంధించి కాలం, కాలం అంటే సమయం అనేటువంటి అర్థం అనేది మొదటిగా వస్తుంది. కాలానికి నల్లనిది, సమయం, మరణం, ఇనుము అనేటువంటి అర్థాలు వస్తాయి. ఇక చీకటి, అంధకారం, దుఃఖం, రాత్రి. చేవ, చేవ అంటే సారము, ధైర్యము, పొగరు అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత తలపు, తలపు అంటే అభిప్రాయం, ఆలోచన, జ్ఞప్తి. తర్వాత దిక్కు, దిశ, శరణము, దారి. ఈ పదం మనకు ఇంతకుముందు ఇప్పటికీ టచ్ అయిపోయింది. ప్రతి క్లాస్లో 6th 7th ఇక్కడ కూడా టచ్ అయింది. తర్వాత పాడి, పాడి అంటే న్యాయము, ధర్మము, తీర్పు స్వభావం, ఆచారం. పావని, ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. తర్వాత మిసిమి, కాంతి, నవనీతము, సంపద, మూలం. సంపద అనేటువంటిది అంతవరకు. తర్వాత మూలం అనేటువంటి పదానికి తీసుకుంటే వేరు, మొదలు, ఊడ, కారణం, పునాది. తర్వాత మౌక్తికం, ముత్యం. మౌక్తికం అంటే అసలు అర్థం ముత్యం. ముత్యము, ఏనుగు, కుంభస్థలం, ఏనుగు యొక్క కుంభస్థలం. తర్వాత మేఘం, తర్వాత శంఖం. ఇవి మౌక్తికం అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుని యొక్క అందాన్ని వివరించేటప్పుడు నాసాగ్రే నవమౌక్తికం అంటారు. అంటే కృష్ణుడు ముత్యాలను ధరిస్తాడు అన్నట్టు. తర్వాత వనము, అడవి, జలము, సమూహము అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత వెరచు, భయపడు, సంకోచించు.
శక్తి, బలము, సామర్థ్యము పార్వతి. శక్తి అంటే పార్వతి, శక్తి అంటే సామర్థ్యం, బలం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత శ్రేయం, సుకృతం, మేలు, ధర్మం. సుధ, సుధ అంటే అమృతం అనేటువంటి అర్థం. సుధ అంటే అమృతం, పాలు, సున్నం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత హంస, అంచ, పరమాత్మ, తెల్లగుర్రం, మాత్సర్యము. ఇవి దీనికి సంబంధించి. తర్వాత హితం, హితం అనేటువంటిది లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం అనేటువంటి అర్థాలు వస్తుంది. ఇక క్షీరానికి సంబంధించి తీసుకుంటే పాలు, తీపు, నీళ్ళు, పాలపిట్ట, మర్రి చెట్టు అనేటువంటి అర్థాలు మనకు వస్తాయి. ఇక తర్వాత 9th క్లాస్ సంబంధించినటువంటి మనం తీసుకుంటే 9th క్లాస్లో ఉన్నటువంటి నానార్థాలు. అప్పణం, అప్పణం అంటే పన్ను, కానుక, అర్పణం. అసలు అప్పణం అంటే కానుకలు, ఎవరైనా అర్పించింది అనేటువంటి అర్థం. మామూలుగా అప్పనంగా వచ్చాయి అంటారు కదా, అప్పనంగా అంటే కానుకలుగా రావడం, లేకపోతే ఎవరైనా సమర్పిస్తే రావడం. దీనికి మనం పన్ను అనేటువంటి నానార్థం కూడా దీంట్లో వచ్చి చేరుతుంది. ఇక అర్థం, అర్థం అంటే ధనం, కారణం, శబ్దార్థం అనేటువంటి అర్థాలు. తర్వాత ఆడు, ఆడుట, మాట. తర్వాత స్త్రీ అనేటువంటి అర్థాలు. తర్వాత ఉద్యమం, యత్నము, సిద్ధమగుట, పోరాటం. తర్వాత ఉసురు, ప్రాణం, ప్రాణక్షోభం వలని దుష్ఫలం, ప్రాణక్షోభం వలన దుష్ఫలం అనేటువంటి ఉసురు. తర్వాత ఎడాటం అంటే విషయం, ఆట అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత ఒలి, వరుస. ఒలి అంటే వరుస, ఓలి అంటే వలి అన్నట్టు అర్థం, వలి అంటే వరుస. దీన్ని మనం కన్యాశుల్కం లేదా శుల్కంగా మనం చెప్తాం. తర్వాత కళ, చంద్రకళ, రాగము, శిల్పుల నైపుణ్యం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత కాక, వేడిమి, చిన్న అన్న, కాకుండా అనేటువంటి, కాక అంటే కాకుండా లేదా చిన్నాన లేదా వేడిమి అనేటువంటిది అర్థం వస్తుంది. తర్వాత కాలము, సమయం, నలుపు, చావు, తాడి. కాలు అనేటువంటి దానికి పాదము, పాతిక, అంటుకొను. తర్వాత కాలుడు, యముడు, శివుడు, శని. తర్వాత కావు, రక్షించు, కాకధ్వని, అనుకరణ. తర్వాత కృషి, వ్యవసాయం, పని, ప్రయత్నం. తర్వాత కేరళం, ఉపేక్ష, తిరస్కారం, వంకర మాట అనేటువంటి అర్థం వస్తాయి. తర్వాత కేసరి, కేసరి అంటే సింహం, గుర్రం, శ్రేష్ఠుడు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. హనుమంతుని తండ్రి అనేటువంటి అర్థం కూడా వస్తుంది కేసరిలో. కేసరి అంటే ఇంకా ఎరుపు రంగుతో కూడినటువంటి అని కూడా అర్థం వస్తుంది. తర్వాత గరము, గరము అంటే రోగము, తడుపుట, మృంగుట, నీరు, కృత్రిమ విషం అనేటువంటి అర్థము వస్తుంది. తర్వాత చక్రం, చక్రంకు గిరక, వృత్తం, గీర, ఒక ఆయుధం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత చారు, అందం, చింతపండుతో చేసిన రసం అనేటువంటి అర్థం వస్తాయి. చీర, నార చీర, గోచి, జుట్టు, రేఖ. తర్వాత చుక్క, చుక్క అంటే నక్షత్రం, బిందువు, బొట్టు. తర్వాత చెలవు, అందం, మనోహరం, విధం. తత్వము, నిజస్థితి, మనసు, స్వభావం. తృష్ణ, అత్యాశ, ధూప, దాహం అని కూడా అంటారు. తర్వాత దండం అంటే కర్ర, నమస్కారం. ద్రవ్యం, ధనం. ద్రవ్యం అంటే ధనం, ఇత్తడి, లక్క, ఔషధం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత ధర, నేల, వెల, మెదడు. తర్వాత ధర్మం, పుణ్యం, న్యాయం, యాగం. తర్వాత ధార, ప్రవాహము, పరంపర. ద్వాంక్షము, కాకి,
కొంగ, జలచర పక్షి. నందన, కుమార్తె, ఒక సంవత్సరం అనేటువంటి అర్థాలు వస్తాయి. ఇక తర్వాత ఇదే తరగతికి సంబంధించి ఇంకా నానార్థాలు తీసుకుంటే పంచ, పంచ అంటే 5. గృహ పార్శ్వ ప్రదేశం, ఆశ్రయం. నా పంచనే ఉన్నాడంటే నా దగ్గరనే ఉన్నాడు అంటే నా ఆశ్రయము పొందుతున్నాడు అనేటువంటి అర్థం వస్తుంది. పంచ అంటే గృహ పార్శ్వ ప్రదేశం, కొంత ప్రదేశం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత పాండువు, పాండువు అంటే తెలుపు. పాండువు అనేటువంటిది ఒక రోగం, ఒక వ్యాధి అనేటువంటిది అర్థం. తర్వాత బతుకు, బతుకు అంటే జీవితం, దీని ఆధారం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. తర్వాత బలం, శక్తి, సైన్యం. భుక్తి, ఆహారం, అనుభవం, మేర. తర్వాత మతం, అభిప్రాయం, శాస్త్రము, సమ్మతి. తర్వాత మతి, మనస్సు, వాంఛ, వాక్కు, బుద్ధి, తలపు. తర్వాత మరుగు, అదృశ్యం, చోటు, దాగు. తర్వాత మాట, మాట అంటే పలకడం. తర్వాత నింద అనేటువంటి అర్థాలు కూడా వస్తాయి. తర్వాత మొక్కు, మొక్కు అంటే మొక్కుబడి, నమస్కారం, దండం అనేటువంటి అర్థాలు కూడా వస్తాయి. తర్వాత యోగం, యోగం అంటే ధాన్యం, అదృష్టం, ఒక శాస్త్రం, కూడిక అంటే కలపడం అని, కూడిక అంటే కలపడం అనేటువంటిది అర్థం. తర్వాత రసము, రసము అంటే నీరు, చెరుకు రసము, నవరసాల్లో ఒకటి, చారు, పచ్చి పులుసు, ఇలాంటి అర్థాలు వస్తాయి. తర్వాత రాజు, రాజు అంటే ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు. ఇంతకుముందు రాజు అనే దానికి కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత రూపం, రూపం అంటే ఆకారం, అందం. తర్వాత లక్షణం, గుణము, గురుతు, ఎట్లా ఉందనేది. తర్వాత వంకలు, సాకులు, నీటి కాలువలు. వంశం అంటే కులం, పిల్లన గ్రోవి. వాగ్మి అంటే ఉపన్యాసకుడు, చిలుక. వాయి అంటే కొన, నోరు, వాదర. తర్వాత వాహిని అనేటువంటి దానికి నది, సైన్యం. విధి, ధాత, కాలం, పని, భాగ్యం. తర్వాత విషము, గరళము, జలం. వేలుపు అంటే దైవం, జ్యోత్స్యం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత శక్తి, బలిమి, చిల్లకోల, పార్వతి అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత సంతానం, సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంసారం, కుటుంబం, ప్రపంచం, పుట్టుక అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత సభ, పరిషత్తు, ఇల్లు, జూదం. సమాజం, మనుషుల గుంపు, సభ. తర్వాత సమితి, సమితి అంటే ఒక సమూహం, యుద్ధం, సభ, సంగమం. తర్వాత సాధనం, సాధించుట, ఉపకరణము, ఉపాయము. తర్వాత సృష్టి, సృజించుట, ప్రకృతి, స్వభావం అనేటువంటి అర్థాలు నానార్థాలుగా ఉన్నాయి. ఇక 10వ తరగతిలో ఉన్నటువంటి నానార్థాలకు సంబంధించి మనం తెలుసుకుంటే ఈ నానార్థాలు అనే అంశం అయిపోతుంది. ఇంకా అక్కడక్కడ మన పుస్తకంలో కూడా కొన్ని నానార్థాలు ఉంటాయి, అవి గమనించాలి. ఈ 10వ తరగతిలో ఉన్నటువంటి నానార్థాలకు సంబంధించి తీసుకుంటే అంబరం, అంబరం అంటే మామూలు ఆకాశం అనేటువంటి అర్థం. అంబరం అంటే ఆకాశము, వస్త్రం అనేటువంటి అర్థాలు వస్తాయి. ఆశ, కోరిక, దిక్కు. కనకం, బంగారం. ఉమ్మెత్త, సంపెంగ. కవి, కవిత్వం చెప్పేవాడిని కవి అంటారు. తర్వాత పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత కులము, కులము అంటే వంశము, జాతి, శరీరం, ఇల్లు. తర్వాత గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న, 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది గురు అంటే ఛందస్సులకు సంబంధించినటువంటి అర్థం ఇది. తర్వాత ఘనము, ఘనము అంటే మేఘము.
ఏనుగు, కఠినం, గొప్పది, గట్టిదైనది అనేటువంటి అర్థాలు ఉన్నాయి. తర్వాత చిత్రము, చిత్రము అనే దానికి ఆశ్చర్యం అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత అద్భుత రసము, తర్వాత చిత్తరువు, పద చమత్కారం గలదాన్ని మనం చిత్రము అని చెప్తాం. తర్వాత జీవనము, బ్రతుకు, నీళ్ళు, గాలి, ప్రాణం. తర్వాత పణం, పణం అంటే పందెం, కూలి, వెల, ధనం. పేరు, పేరు అంటే నామధేయము, కీర్తి, అధికం, హారం అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత బాష్పము అంటే కన్నీరు, ఆవిరి, ఇనుము అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత బుధుడు, బుధుడు అంటే బుధగ్రహానికి సంబంధించి బుధుడు. తర్వాత బుధుడు, బుధగ్రహం, పండితుడు, బుద్ధిమంతుడు అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత భీముడు కనుక తీసుకుంటే భీముడు ధర్మరాజుని యొక్క తమ్ముడు, భయంకరుడు, శివునికి ఉన్న ఇంకొక పేరు భీముడు, కాబట్టి శివుడు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. తర్వాత మిత్రుడు, సూర్యుడు, స్నేహితుడు. మిత్రుడు అంటే మామూలుగా అర్థం స్నేహితుడు. తర్వాత సూర్యుడు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత రాజు, రాజు అంటే ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. యక్షుడు ఇప్పుడు మళ్ళీ కొత్త అంశంగా ఇచ్చారు. తర్వాత వర్షము, వర్షము అంటే వాన, దీన్ని సంవత్సరం అంటాం. తర్వాత దేశం అని కూడా అంటాం. దేశం ఎట్లా అంటారు సార్ అంటే భరత వర్షము అని మనం మన భారతదేశాన్ని భరత వర్షం అంటాం. కాబట్టి ఆ విధంగా దేశం అని కూడా పలకడం జరుగుతుంది. తర్వాత సాహిత్యము, సాహిత్యాన్ని మనం వాంగ్మయం అని అంటాం. ఇంకా సాహిత్యాన్ని మనం కలయిక అని కూడా అంటాం. తర్వాత సిరి, సిరి అంటే సంపద, లక్ష్మి అనేటువంటి అర్థాలు వస్తాయి. తర్వాత స్కందము, స్కందం అంటే ఒక ప్రకరణము. ఒక పుస్తకంలో, ఒక సాహిత్యంలో ఇన్ని స్కందాలు ఉన్నాయంటే ఇన్ని ప్రకరణాలు ఉన్నాయి, ఇన్ని భాగాలుగా ఉన్నాయని మనం చెప్పుకుంటాం. తర్వాత స్కందము అనేటువంటిది కొమ్మ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. తర్వాత సమూహం అనేటువంటి అర్థం వస్తుంది. శరీరం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. హరి, హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, గుర్రము, దొంగ, సింహము, కోతి అనేటువంటి అర్థాలు హరికి వస్తాయి. తర్వాత క్షేత్రము, క్షేత్రం అంటే పుణ్యస్థానము. దీన్ని చోటు అని చెప్పుకుంటాం, భూమి అని చెప్పుకుంటాం, శరీరం అని కూడా చెప్పుకుంటాం. కాబట్టి ఇవి మనకు ఉన్నటువంటి నానార్థాలు. ఇవి మనకు 6, 7, 8, 9, 10 తరగతుల వరకు ఉన్నటువంటి నానార్థాలు. ఇంకా మనకు అవసరమైనటువంటి ఇంకా నానార్థాలు కొన్ని వేరే మనం తెలుసుకుందాం. ఇవి మనకు పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు. వీటి నుంచి మనకు ఖచ్చితంగా ఒక మార్కు, అర్థాలకు సంబంధించి నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నిటికి సంబంధించి ఒక్కొక్క మార్కు, ఒక్కొక్క బిట్టు మనకు వస్తుంది. కావున ఇవి కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఉదాహరణకు ఒకటి ఒక ఆప్షన్ తీసుకుంటే మనకు బుధుడు అనేటువంటి ప్రశ్న వచ్చిందనుకో. బుధుడి ఈ క్రింది వాటిలో బుధుడికి సంబంధించినటువంటి నానార్థాలు ఏవి అని అన్నప్పుడు బుధుడు అంటే బుధగ్రహం, బుద్ధిమంతుడు, పండితుడు అనేటువంటి అర్థాలు మనకు తెలియాలి. ఆప్షన్లు ఏ విధంగా ఇస్తారంటే ఈ అంశాలతో పాటు ఈ అంశం ఒక అంశం తీసేసి వేరే అంశం ఇస్తారు. అప్పుడు మనము ఇందులో ఏ పదం అనేటువంటిది నానార్థంగా సరి అయినది అనేటువంటిది మనం తెలుసుకుంటే మనం సులభంగా గుర్తించవచ్చు. ఇవి 1కి 2 సార్లు ఒకసారి మనం చదువుకుంటే గుర్తుండిపోతాయి. ఈజీగా ఒక మార్కు పొందగలిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది.